వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. పోచంపల్లి చీరలే కాకుండా గొప్ప చారిత్రక గ్రామంగా ప్రసిద్ధి చెందింది. పోచంపల్లి బెస్ట్ టూరిజం విలేజ్గా యునైటెడ్ నేషన్స్ టూరిజం ఆర్గనైజేషన్ ద్వారా గుర్తించబడిందండి. పోచంపల్లి గురించి, గ్రామం గొప్పతనం గురించి ఇంకా కొన్ని విషయాలు మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. పోచంపల్లి విజయవాడ వెళ్ళే హైవేలో రామోజీ ఫిల్మ్ సిటీ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫిలిం సిటీ నుండి 7-8 కిలోమీటర్ల దూరం వెళ్ళాక మెయిన్ రోడ్డు నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. 7 కిలోమీటర్లు లోపలికి వెళితే పోచంపల్లి గ్రామం ఉంటుంది. వెళ్ళే దారిలో దారి పొడవునా పచ్చని చెట్లతో, పంట పొలాలతో దారంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ముందు పోచంపల్లి ఇక్కత పట్టు చీరల గురించి తెలుసుకుందామండి. ఈ చీరలు చేతితో చాలా అందంగా నేస్తారు. ఈ చీరలను చూస్తూ ఉంటే ఎంతసేపైనా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. వీరు నేసే దారాలు గట్టిగా ఉండి మెరుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి దారాలతో చేతులు కట్ అవుతాయి అన్నారు. చాలా కష్టంతో నేస్తారు. చీరలు ఎంతో నైపుణ్యంతో కష్టపడి నేస్తారు కాబట్టి ధర కొంచెం ఎక్కువగా ఉన్నా చాలా అందంగా మన్నికగా ఉంటాయండి. ఈ చీరల ధర 8,000 నుండి 50,000-60,000 వరకు ఉంటాయి. వాళ్ళు నేసినవే కాకుండా మనకు కావలసిన విధంగా ఆర్డర్పై వెండి, బంగారం ఉపయోగించి కూడా చాలా అందమైన చీరలు తయారు చేస్తారు. చూశారు కదా, ఇవన్నీ వీరు నేసిన చీరలే. చూసారా పోచంపల్లిలో నేతన్నల ప్రతిభ ఎంత గొప్పదో. ఇక్కడ నేతన్నలను మనం అభినందించవలసిందే. ఎంతో అందంగా ఉండే చేనేత చీరలకు ఇంకా మంచి రోజులు రావాలని కోరుకుందాం. నేతన్నలను ప్రోత్సహిద్దాం, నేతన్నలను ఆదరిద్దాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాము. ఇది పోచంపల్లి చెరువు అండి. ఈ చెరువు పర్యాటకులకు అనుకూలంగా అభివృద్ధి కావాలని ఆశిద్దాం. ఇది 101 దర్వాజా హౌజ్ అండి. ఒక ఇంటికి 101 దర్వాజాలు ఉంటాయి. ఇది చాలా అతి పురాతనమైన కట్టడం. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఇవి వినోబా భావే, రామచంద్రారెడ్డి గారి విగ్రహాలండి. వినోబా భావే గొప్ప సంఘ సంస్కర్త అని మనందరికీ తెలుసు. పేదల పక్షాన నిలబడి భూదానోద్యమం చేశారు. భూదానోద్యమంలో ముందుగా వెదిరే రామచంద్రారెడ్డి గారు 100 ఎకరాలు పైనే భూదానం చేసిన మహానుభావుడు. వీరిద్దరి విగ్రహాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇది వినోబా భావే మందిరం అండి. పోచంపల్లి చేనేత చీరలకే కాకుండా దేవాలయాలకు కూడా ప్రసిద్ధి. కొన్ని దేవాలయాలు చూద్దామండి. ఇది అయ్యప్ప స్వామి ఆలయం అండి. అయ్యప్ప భక్తులు ఈ దేవాలయాన్ని తెలంగాణ శబరిమలగా భావిస్తారు. ఇక్కడ ధ్వజస్తంభం చాలా ఎత్తుగా బంగారు పూతతో ఉంటుంది. పద్మశాలి మార్కండేయ టెంపుల్ చూద్దాం. ఇది లక్ష్మీనారాయణ టెంపుల్. ఇది పోచంపల్లిలోని రామాలయం. పోచంపల్లిలో ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయండి. ఎన్నో విశిష్టతలున్న భూదాన్ పోచంపల్లి మనం ఒక్కసారైనా విజిట్ చేయవలసిందే.